నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక చర్చ ఊపందుకున్నట్టుగానే కనబడతా ఉంది. అదేంటంటే రైతులకు 2,00,000 రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుందనేటువంటి వార్త అయితే వచ్చింది. కానీ కేబినెట్ నిర్ణయాలను ఖచ్చితంగా జూన్ 4 తర్వాతనే పెట్టుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే చెప్పడం జరిగింది. అసలు 2,00,000 రుణమాఫీ విషయంలో రైతు సంఘాలు ఏమనుకుంటున్నాయి, రైతులు ఏమనుకుంటా ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి చాలా అంశాలు రైతులకు సంబంధించినవి మనకు కనబడతా ఉన్నాయి. ఆ యొక్క అమలు విషయంలో ఎలా ముందుకు పోదలుచుకున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర బాధ్యులు కన్నగంటి రవి ఉన్నారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల స్థితిగతుల పైన పూర్తి అవగాహన కలిగినటువంటి కన్నగంటి రవి అసలు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఏం చెప్పబోతున్నారు, ఆగస్టు 15 డెడ్ లైన్ను నమ్ముతున్నారా నమ్మట్లేదు అది అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. దాదాపుగా మీరు తిరుగుతున్నటువంటి ఈ సందర్భంలో రైతుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? ఆగస్టు 15 అనేది కాంగ్రెస్ పార్టీ డెడ్ లైన్ పెట్టుకుంది. 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. దీనిపైన రైతులు ఏమంటున్నారు? అసలు అంటే రుణమాఫీ కంటే ముందు ఇప్పటికీ రబీ పంటలు ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు. అనుకోకుండా అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి. చాలా చోట్ల రైతులు రోడ్ల మీద ధాన్యం ఎండబోసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కొనుగోళ్లను వేగవంతం చేసి కొంత మాయిశ్చర్ తగ్గిన తర్వాత అంత ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మద్దతు ధర అనేటువంటిది రైతుల తరపున మేము అడుగుతున్నాము. రైతులు కూడా తక్షణం అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడానికి కొద్ది రోజులే ఉంది. కాబట్టి రబీ పంటని చాలా వేగంగా ఈ వారం రోజుల లోపల కొనేయగలిగితే బాగుంటుంది అనేటువంటిది రైతులు అడుగుతున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం. రెండో విషయము, రుణమాఫీకి సంబంధించినటువంటి విషయము ఎట్లాగో ఎలక్షన్ కమిషన్ మీరు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ జూన్ 4 దాకా తీసుకోమని చెప్పింది. ఆగస్టు 15 గడువు పెట్టారు. మేము అది సరైందే అటువంటి గడువు తీసుకోవడం అనేటువంటిది కూడా మా అభిప్రాయము. ఎందుకంటే పోయినసారి ఎన్నికలు అనేటువంటిది డిసెంబర్లో జరిగినాయి. పోయిన బడ్జెట్లో దానికి సంబంధించినటువంటి నిధులేమీ పెట్టుకోలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రమే వాళ్ళు నిధులు కేటాయించుకొని లేదా నిధుల్ని ప్లాన్ చేసుకొని రుణమాఫీ చేయగలుగుతారనేది మా అభిప్రాయము. కాబట్టి ఆగస్టు 15 లోపైనా సరే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ చేయగలిగితే మంచిదే. రైతులు కూడా అదే ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. తొందరపడి ఏదో ఒక రకంగా చేయడం కంటే కొంచెం నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ రూపొందించుకొని రుణమాఫీ విషయంలో చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇప్పుడున్నటువంటి ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా 32,000 కోట్లు ఏకకాలంలో సమకూర్చుకోవడం అనేది సాధ్యం కాదని ఆర్థిక రంగ నిపుణులు చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెటే చాలా అరకొరగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగులకి అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా కనీసం వేతనాలు ఇవ్వాలంటే కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా పింఛన్లకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ప్రభుత్వమే ఏదో నడుస్తుందా అంటే నడుస్తుంది. ఈ సందర్భంలో 32,000 కోట్ల రూపాయలు అనేది సాధ్యం కాదనేటువంటి మాట అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అవకాశం ఉందా? రైతుల నుంచి వెళ్ళి వ్యతిరేకత మూటగట్టుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాటకి మీరేమని చెప్తా ఉన్నారు? రైతు స్వరాజ్య వేదికగా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఒక రిప్రజెంటేటివ్ ఏం చెప్పదలుచుకున్నాం? ఒకటి, రుణమాఫీ చేయడం అవసరం అనేది ముందు మా అభిప్రాయం. అయితే ఎవరికి చేయాలనే దగ్గర ప్రభుత్వం కొంత స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ రూపొందించుకోవాలనేది ఉంటుంది. ఎవరికి చేయాలి అనేటువంటి విషయంలో కనుక ప్రభుత్వం గైడ్ లైన్స్ రూపొందించగలిగితే అంత బడ్జెట్ భారం కూడా పడదనేది మా అభిప్రాయం. ముఖ్యంగా ఎవరైతే చిన్నకారు రైతులు ఉన్నారో 5 ఎకరాల లోపు వాళ్ళకు ఉన్నటువంటి రుణాలని పూర్తి స్థాయిలో మాఫీ చేయాలనేటువంటిది మా అభిప్రాయం. రెండవది, ఎవరైతే నిజంగా సాగు చేస్తున్నారో, భూమిని కౌలుకి ఇవ్వకుండా వేరే పనులకు వెళ్ళిపోకుండా ఎవరైతే నిజంగా ఊర్లలోనే ఉండి సాగు చేస్తున్నారో వాళ్ళ రుణాలను మాత్రమే మాఫీ చేయాలనేటువంటిది రైతు స్వరాజ్య వేదికగా మా అభిప్రాయం. అంటే వ్యవసాయం చేయకపోయినా సరే చాలామంది భూములను కొన్నారు, వ్యవసాయం చేయకపోయినా సరే ఆ భూములన్నింటినీ కౌళ్ళకి ఇచ్చారు, మళ్ళీ 0% వడ్డీకో పావుల వడ్డీకో పంట రుణాలు తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. ఉదాహరణకి హైదరాబాద్ జిల్లాలో 1 ఎకరం కూడా సాగు భూమి ఉండదు, కానీ ఇక్కడ 1,500 కోట్ల రూపాయల పంట రుణాలు తీసుకున్నారు. అట్లాగే మేడ్చల్ జిల్లాలో కేవలం 18,000 ఎకరాల సాగు భూమి మాత్రమే ఉంటుంది, కానీ అక్కడ 2,600 కోట్ల రూపాయల పంట రుణాలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో కేవలం 3 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది, కానీ అక్కడ 3,500 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. అంటే వ్యవసాయ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్గా మారిపోయినా సరే, వ్యవసాయం నడవకపోతున్నా సరే, పట్టా పాస్బుక్లు చేతుల్లో పట్టుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా బ్యాంకుల్లో వాటిని పెట్టి పంట రుణం తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ ఏరివేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరినీ కూడా రుణమాఫీ నుంచి మినహాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే క్రైసిస్లో ఉన్నారో, ఎవరైతే సంక్షోభంలో ఉన్నారో, ఎవరైతే నిజంగా అప్పుల పాలై ఉన్నారో, ఎవరైతే చిన్నకారు రైతులు వ్యవసాయం చేసినా గిట్టుబాటు కావట్లేదో
వాళ్ళ వరకు రుణమాఫీని పరిమితం చేయగలిగితే బాగుంటుంది. అప్పుడు 2,00,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినా కూడా ఒక 25 వేల కోట్లలో దాన్ని చేయగలుగుతారనేది మా అభిప్రాయము. రెండోది, అనుకోకుండా క్యాబినెట్ ఒక నిర్ణయం నిన్న కొంత చర్చకు తీసుకున్నట్టుంది. ఇతర పన్నుల్ని మనం తాకట్టుగా పెట్టి ఒక కార్పొరేషన్ రూపంలో మేము అది ల్యాండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇతర విషయాలలో వచ్చేటువంటి పన్నుల్ని తాకట్టుగా పెట్టి మేము రుణమాఫీకి నిధుల్ని ఒకే మొత్తంగా తీసుకుంటాం బ్యాంకుల నుంచి, దాన్ని చేస్తామనేటువంటిది చెప్పింది. అయితే దాంట్లో ఎక్సైజ్ అనేటువంటి దాన్ని కూడా చేర్చింది. ఎక్సైజ్ పన్నును కూడా మేము తాకట్టుగా పెడతామనేది. దాని పట్ల మాకు భిన్నాభిప్రాయం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒకవైపు బెల్ట్ షాపులన్నింటినీ రద్దు చేస్తాను, మద్య నిషేధం అన్ని వైపు కొంత రాష్ట్రాన్ని మద్యం అలవాటు తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పిన దశలో ఇవాళ దాన్ని ఎక్సైజ్ పన్నుల్ని తీసుకొచ్చి మేము రుణమాఫీ కోసం లోన్ తీసుకురావడానికి వాడతాము అని అంటే రేపు ఏమవుతుందంటే ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అంటే రేపు బీర్ ఇంకెక్కువ అమ్మి, విస్కీ ఇంకెక్కువ అమ్మి, ఎక్సైజ్ పన్నుల్ని ఇంకెక్కువ వసూలు చేసి ఆ రకంగా రుణమాఫీ చేయడానికి కావాల్సిన నిధులు సంపాదించాలనే వైపు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఇతర విషయాలలో ఏదైనా కొంత పన్నుల్ని వాళ్ళకి గ్యారంటీగా చూయించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి ఒకే విడతగా రుణమాఫీ చేయడం అనేటువంటిది అవసరమే. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినట్లుగా 5 సంవత్సరాల పాటు రుణమాఫీ చేస్తాము, 4 ఏళ్ల పాటు రుణమాఫీ చేస్తాం అనేటువంటిది ఆచరణలో అమలు కాలేదు. ఏ రకంగానూ రుణమాఫీలు ఆ 2 సార్లు చేసినవి కూడా రైతులకు ఉపయోగపడలేదు. కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఒకే విడతలో చేయాలి. ఆగస్టు 15 లోపు గడువు పెట్టారు కనుక ఆ లోపు చేయడానికి ప్రయత్నం చేయాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.